హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా శ్రీదేవితో. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే మీకేం గుర్తొస్తుందో తెలియదు, కానీ నాకైతే ఫ్లాగ్ హోస్టింగ్, కల్చరల్ ప్రోగ్రామ్స్, మా ప్రిన్సిపల్ సార్ ఇచ్చే బోరింగ్ స్పీచెస్ అంతా అయిపోయాక జై హింద్ అనే ఒక్క స్లోగన్ మళ్ళీ మా చిన్నతనానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ కుదరదు కదా, అందుకే స్కూల్కి అయితే వచ్చేసాను. ఇక్కడికి రాగానే చాలా బాగా ముగ్గులు వేశారు. ఈ ముగ్గులకి ప్రైజెస్ కూడా ఉంటాయన్నమాట. చిన్నప్పుడు రిపబ్లిక్ డే అనగానే మన క్లాస్ అంతా మనమే నీట్గా కడిగేసుకొని బోర్డ్ మీద హ్యాపీ రిపబ్లిక్ డే అని రాయడానికి చాలా కష్టపడి క్లాస్ రూమ్ మొత్తం డెకరేట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అసలు ఆ ఛాన్స్ కూడా లేదు. ఈసారి స్కూల్కి నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు, నాతో పాటు ఒక మొక్కని కూడా తీసుకొని వెళ్ళాను. ఇక్కడ టీచర్స్ అందరిని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ స్కూల్లో కూర్చొని చదువుకోవాలి అనిపించింది. చిన్నప్పుడు మనం స్పీచ్ ఇస్తున్నామంటే తెగ బట్టి పట్టేసే వాళ్ళం కదా. ఇంకా ఆ రోజులు నా కళ్ళ ముందు అలానే ఉన్నాయి. చాలా మిస్ అవుతున్నా ఆ డేస్ని. నేనైతే ఖచ్చితంగా సింగింగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఎస్ఐ రైటింగ్లో కానీ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. చాలా ఇంట్రెస్ట్ ఉండేది అప్పట్లో. ఈ సాంగ్ ఎంతమందికి గుర్తుంది? ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసే గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. దీనికైతే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు నా పేరు పిలుస్తారా, ఎప్పుడెప్పుడు మనం ఆడిన గేమ్ వస్తుందా అని చెప్పేసి. ఎందుకో తెలియదు కానీ అదొక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. అందరి ముందు మన పేరు పిలిచి మనకంటూ ఒక గిఫ్ట్ వస్తే మీకు అలానే ఉంటుంది కదా. ఎందుకో సడన్గా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ పిల్లలందరిలో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలియదు, కానీ ఈ ఇయర్ మాత్రం నాకు చాలా అంటే చాలా స్పెషల్. అసలు అనుకోకుండా నేను స్కూల్కి వెళ్ళాను. ఏంటి స్పెషల్ అంటుంది అనుకుంటున్నారు కదా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ప్లీజ్ స్కిప్ చేయకండి. దీంట్లో మనం ఇచ్చిన ఒక స్పీచ్ కూడా ఉండబోతుంది అనమాట. అండ్ ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా కలిసిపోయారు. చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరితో ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే. అండ్ ఇక్కడ స్కూల్లో గేమ్స్ ఆడి గెలుచుకున్న స్టూడెంట్స్కి మాత్రమే కాకుండా స్కూల్ పనుల్లో హెల్ప్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ని గుర్తుపెట్టుకొని గిఫ్ట్స్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక విజయాన్ని సాధించినట్టుగా ఒక మీరు కూడా భవిష్యత్తులో ఆ రకంగా ఎదగాలనే ఒక సంకల్పం కొద్ది ఈరోజు దూరం నుండి నిజంగా లింగంపల్ గచ్చిబౌలి నుండి ఇక్కడికి రావాలంటే ఒక 50-60 కిలోమీటర్లు. అది మార్నింగ్ సెక్షన్ లో వచ్చినందుకు వారికి గట్టి చప్పట్లతో మా పిల్లలను ఉద్దేశించి మీలా కావాలని ఎట్లయితే అవుతారని చెప్పేసి వారికి కూడా 2 మాటల ద్వారా మీరు తెలియపడవలసిందిగా కోరుతున్నాను. వర్క్ చేస్తున్నాను. అసలు సార్ నాకు 2010 నుంచి తెలుసు. ఇప్పటికీ సార్ని చూస్తూనే ఉంటాను. పిల్లలకి తప్ప తన కోసం తాను ఎప్పుడు ఆలోచించుకోను. ప్రతి సిచ్యువేషన్లో నాకు చాలా తోడున్నారు సార్. ఇప్పటి వరకు నేను ఇక్కడి వరకు రాగలిగిన అంటే నా జీవితానికి పునాది సార్. అనుకునే వాళ్ళం ఏంటి బోరింగ్ స్పీచెస్ అని, బట్ ఒక ఏజ్ వచ్చేసరికి అవన్నీ మిస్ అయిపోతాం. ప్రతిసారి ప్రతి సంవత్సరం ఇదే కదా ఉంటుంది, కొత్తగా ఏముంటుంది అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఒక ఏజ్ వచ్చేసరికి అవన్నీ మిస్ అయిపోతాం. మళ్ళీ బాల్యంకి వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ అందరికీ ఒకటే చెప్తా, సార్ అయితే బాగా యూజ్ చేసుకోండి. ప్రతి సిచ్యువేషన్ లో మీకు డౌట్ వస్తే వెళ్ళండి. ఒకసారి కాదు 100 సార్లు చెప్పే పేషెన్స్ సార్కి ఉంటుంది. నా తర్వాత మా అక్క కూడా సార్ హెల్ప్ తోటే చాలా పైకి వచ్చింది. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదవడమే కాకుండా శ్రీ గాయత్రి లాంటి పెద్ద కాలేజెస్లో
ఇంటర్ కంప్లీట్ చేసాం మేము. దానికి కూడా సార్ హెల్ప్ వల్లే మేము ఒక 70,000-80,000 ఉండే ఫీజు సార్ వాళ్ళు డెలాయిట్ కంపెనీ వాళ్ళతోటి మాట్లాడి మాకు స్పాన్సర్ చేయించారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ దగ్గర. సో అందరికీ ఒకటే చెప్తా, బాగా చదువుకోండి, సార్ని ఎంత వీలైతే అంత అప్రోచ్ అవ్వండి. ప్రతి దాంట్లో సార్ చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసి వచ్చారు. ఓన్లీ చదువుల విషయంలోనే కాదు, జీవిత పాఠాలు కూడా చాలా నేర్పిస్తారు సార్. ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మా మమ్మీ కూడా స్కూల్లో వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తారు సార్ వాళ్ళే. చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు. ఇక్కడ వరకు నేను వచ్చానంటే అది సార్ మంచితనం. ఇప్పటికీ నేను మళ్ళీ మా స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్లో చదివే పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చా? ఈరోజు మీ అక్క ఉంది ముందు, అవునా? 2010 అంటే ఏదో గడిచిపోయిన 50 సంవత్సరాల కాలం కాదు, జస్ట్ తిప్పి కొడితే 20 సంవత్సరాలు అంతే. మీరు ఇంకొక 5 సంవత్సరాలు మీరు ఇదే క్రమశిక్షణతో ఉన్నారంటే మీరు కూడా అనంత్ రెడ్డి సార్ మళ్ళీ హెడ్ మాస్టర్ మేడం గారికి మా టీచర్లు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేసి ఇట్లా ప్రౌడ్గా మాట్లాడాలి. ఆ రకంగా మీరు కూడా ఎదగాలి. ఓకేనా? ఈ జెండా వందనానికి ఈమె స్పీచ్, ఈ అమ్మాయి మనకి మీ అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్. ఓకేనా? మా పాఠశాల తరఫున ఇంత దూరం వచ్చినందుకు అమ్మ మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, చిన్న అమ్మాయి ముందు కూడా మీరందరూ కూడా ప్రతి మాటను మళ్ళీ చెప్తున్నారు, బోరింగ్ ఉంటుందని మేడం అంటుంది కదా, అక్కడ నుండా పెద్దగా అయిన తర్వాత ఏమనుకుంటారు, మిస్ అవుతున్నామని ఫీల్ అవుతా ఉన్నారు కదా. మరీ చెప్పినా అది మీ మంచి కోసమే ఒకసారి గ్రహించేసి మీరు కూడా ఇప్పుడు అక్క చేసినటువంటి కంపెనీలోకి వెళ్ళేసి మన పాఠశాల తరఫున కూడా మీరు వెళ్ళాలని ఆకర్షిస్తూ మేడం గారి చేతుల మీదుగా వాళ్ళందరి తరఫున నా స్టూడెంట్స్కి దూరం నుంచి వచ్చింది. యాక్చువల్గా పాత స్టూడెంట్స్ అందరూ ఈ సందర్భంగా స్కూల్ ఇస్తూ ఉంటారు, కానీ మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినందుకు బహుశా ఇక్కడ వచ్చారు. వాళ్ళు అక్కడ అన్ని 100 మంది పైన వచ్చేవాళ్ళు, సాయంత్రం నుండి మంచి అట్మాస్ఫియర్తో కలిసి ఉండేవాళ్ళు. అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి ఇక్కడ చిన్న అమ్మాయి క్యాబ్ జర్నీలో ఎంప్లాయ్. అదేవిధంగా మనకు ఎస్సీ రైటింగ్లో స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. స్టూడెంట్ అమ్మాయి 10th క్లాస్ 2015-16 10th ఫస్ట్ బ్యాచ్ మా స్కూల్లో. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి తిరుపతమ్మ అనే అమ్మాయి కూడా స్టేట్ లెవెల్ ఎస్సీ రైటింగ్లో ఫస్ట్ ప్రైజ్ 10,000 క్యాష్ అవార్డు తీసుకుంది. అప్పట్లో మంచి ఎస్సీ రైటింగ్ కూడా ఉంటుంది అమ్మాయిది. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టింది, అంటే సోషల్ యాక్టివిటీస్ కూడా చేసుకుంటుంది. మీరందరూ కూడా అమ్మాయిలా కష్టపడతారు. నాకైతే ఈరోజు చాలా హ్యాపీ అండ్ చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ప్రతి స్టూడెంట్ అండ్ టీచర్స్ వచ్చి కంగ్రాట్స్ చెప్తూ ఉంటే, సార్ కనిపిస్తే అమ్మో సార్ అనే స్టేజ్ నుంచి సార్ లేరు, ఒకసారి కలిస్తే బాగుంటుంది అని చెప్పే స్టేజ్కి అయితే వచ్చేసాను నేనైతే. మీకు ఎలా డే ఎండ్ అయిందో కమెంట్ చేయండి. ఇంకా లాస్ట్ ఈ మిక్చర్ పొట్లాల కోసం అయితే రక్తాలు చిందించే వాళ్ళం అప్పట్లో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.